ఈరోజు దేవుని మాట 111వ కీర్తన 4వ వచనం. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థ సూచనలను నియమించి ఉన్నాడు. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు. పరిశుద్ధ గ్రంథములోని దేవుడు మానవాళిని తన పోలికలో తన స్వరూపములో సృజించుకున్న దేవుడు. తాను సృజించిన మానవులంటే ఎంతో ప్రేమ, కనికరములు గలవాడు. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును అని మానవాళిని గూర్చి చెప్పిన మాట 30వ కీర్తన 5వ వచనంలో మనం చదువుతాం. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగునట్లు ఆయన చేయునని చెప్పబడింది. ఈరోజు మన ధ్యాన వాక్యంలో 2వ వచనంలో యెహోవా క్రియలు గొప్పవి అని చెప్పారు. అవును, ఆయన క్రియలను మనం ధ్యానించిన వాటిని లెక్కించదము అని అనుకునినా అవి లెక్కకు మించి ఉన్నవి. మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను, బహువిస్తారములను అని చెప్పారు. ఈ కీర్తనలో రాజైన దావీదు గొప్పవైన ఆయన కార్యములను ఒక్కొక్కటిగా వివరిస్తూ 9వ వచనంలో ఆయన ప్రజలకు విమోచనము కలుగజేసినవాడు అని, దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి వారు విడిపించబడిన కార్యమును ఘనపరుస్తూ దేవుని స్తుతించారు. ఆయన చేతి కార్యములు సత్యమైనవి, న్యాయమైనవి అని స్తుతించారు. 5వ వచనంలో తన యందు భయభక్తులు గలవారికి ఆయన ఆహారమిచ్చి ఉన్నాడు అని, అరణ్యంలో దేవుని జనులైన వారికి ఆయన ఇచ్చిన మన్నాను, వారు భుజించిన పూరేళ్లను, మాంసాహారమును జ్ఞాపకము చేసుకుంటూ దేవుని ఘనపరిచారు. అరణ్యములో వారికి దాహమునకై ఆయన ఇచ్చిన నీళ్లు బండను చీల్చగా నీళ్లు ఉబికి ఎడారులలో అవి ఏరులై పారేటట్లు ఆయన చేశారు. నీళ్ల ఓటను గూర్చి దావీదు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. 3వ వచనంలో ఆయన కార్యములు మహిమా ప్రభావములు గలవి అని మహిమపరిచారు. తన మాట వినిన అబ్రహాము ఆయనకు లోబడి ఆరంభించిన తన విశ్వాస యాత్రలో దేవుడు చేసిన నిబంధనను, ప్రమాణమును ఆయన మరిచిపోలేదని స్తుతించారు. ఆయన జ్ఞాపకము చేసుకుని నిత్య నిబంధనగా నిర్ణయించినవాడు కనుక ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది అని దేవుని మహిమపరిచాడు దావీదు. 103వ కీర్తన 8వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడని మహిమపరిచాడు. 145వ కీర్తనలో 8వ వచనంలో యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయములు గలవాడు అని చెప్పారు. 86వ కీర్తన 15వ వచనంలో ప్రభువా నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండినవాడవు అని స్తుతించారు. 5వ వచనంలో ప్రభువా నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయము గలవాడు అని దావీదు దేవుని స్తుతించారు. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా మనకు చేసిన వాటన్నిటినీ బట్టి యెహోవా కృపాతిశయమును, యెహోవా స్తోత్రములను గానము చేతును, తన వాత్సల్యతను బట్టి, కృపా బాహుళ్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదనని ప్రవక్త అయిన యెషయా దేవుని స్తుతించారు. అవును, దేవుని దయాదాక్షిణ్యములు ఎంత గొప్పవి అని పాత నిబంధనలోని భక్తులు, దేవుని జనాంగము ఆయన్ని మహిమపరిచారు. మరి క్రొత్త నిబంధనలోని దేవుని యందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు ఆయన కార్యములకు ఎంత ఆశ్చర్యపోయారో. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభువు అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా యోహానును మరణము చేసిన తరువాత, చంపిన తరువాత ఆయన వెళ్ళారు. జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళారు. ఆయన వచ్చి జనసమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను అని చెప్పబడింది. మత్తయి సువార్త 20వ అధ్యాయం 34వ వచనంలో 2 గురుడివారు త్రోవ పక్కన కూర్చుండి యేసు ఆ త్రోవను వెళ్ళుచున్నారని గుర్తించి ప్రభువా దావీదు కుమారుడా మమ్మను కరుణించుమని కేకలు వేశారు. కాబట్టి యేసు వారిపై కనికరపడి నేను మీకు ఏమి చేయగోరుచున్నానని అడిగి వారు చూపునకై మా కన్నులు తెరువమని అడుగుగా ఆయన వారి కన్నులు ముట్టారు. వెంటనే వారు దృష్టి పొందారు. ఆయన వెంట వెళ్ళారు. లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనంలో
తన ఏకైక కుమారుని మరణమును బట్టి ఎంతో వేదనతో కుమిలిపోతూ ఉండగా ప్రభువు ఆ తల్లిని చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టి, చిన్నవాడా లెమ్మని చెప్పగా చనిపోయినవాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను. ఆయన అతని తల్లికి అప్పగించాలని చెప్పబడింది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో ఆయన చెంత కూర్చుండి ఆయన మాటలను బోధను వింటూ 3 దినాలు ఆకలిని మరిచి కూర్చున్న వారికి 3వ దినమున వారు ఆకలికి మూర్చిల్లిపోవుదురు అని జాలి చూపి వారిని పంక్తులుగా కూర్చుండబెట్టి 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేతులలో ఎత్తిపట్టి ఆశీర్వదించి వారి ఆకలిని అద్భుతము చేసి తీర్చిన దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు కాదా? అవును, ఆయన ముమ్మాటికి దయాదాక్షిణ్య పూర్ణుడే. ఆయనను నమ్ముదాం, స్తుతించుదాం, మన జీవితంలో కూడా ఆయన గొప్ప క్రియలను అనుభవిందాం. అటు ధన్యత ప్రభు మనకు దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు. ఆమెన్.